అరచేతుల్లో మనకి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైన నరాలు ఉంటాయి. మనకున్న నాడీ మండలము యాక్టివ్ అయిపోయి రక్త సరఫరా బాగా సాగుద్ది. ఒక ఆవిడికి మంచిర్యాల క్లాస్ చేస్తుంటే ఇలా చప్పట్లు కొట్టించి ఆమె చేయి లేకొట్టలేదంట. కొట్టనగానే 10 నిమిషాలు కొట్టింది, లేచిపోయింది. అయిందా లేదా? మన ఆరోగ్యము మన చేతుల్లోనే. ధ్యానం చేయటమే కాదు, మీరు శక్తి తీసుకుంటే కాదు, మీరు కూడా ధ్యాన ప్రచారం చేయాలి. నోరుంటే చెప్పడమే, అవసరత మిమ్మల్ని కాలు లేకపోయినా కానీ తోసుకెళ్దాం. మీరేం చెప్పాలి? ధ్యాన ప్రచారం చేయాలా? ధ్యాన ప్రచారం చేస్తేనే మళ్ళీ జన్మ లేకుండా ఉంటుందన్నాడు సేత్ మాస్టర్. ఆయన గొప్ప యోగి. అర్థమైందా? అంటే లక్ష్మి గారు పిలిచారు, రోజు గంట చేసుకుంటున్నాము, మా పని అయిపోయింది అంటే కుదరదు, మళ్ళీ కిందకు వస్తారు, మళ్ళీ కిందకి రావడమే. అలా కాదు, రాకుండా ఉండాలంటే ధ్యానము చేయాలి, ధ్యాన ప్రచారము చేయాలి. అంటే దాదాపుగా మనం ఒక 20 మంది 20 కుటుంబాలు బాగు చేయాలి. ఇలా చేయగలిగితే ఒక్కొక్కళ్ళు 20 కుటుంబాలని ధ్యానంలో దింపితే అప్పుడు మీకు జన్మ లేకుండా ఉంటుంది. ఇప్పుడు జన్మ కావాలొద్దా? కావాలా? ఇవాళ వచ్చావా? తప్పుడు కొట్టాలా? సరే, ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి ఇవి ఒక్క విషయం చెప్పి నేను అవకాశం అంటే ఇంకా టైం లేదు కాబట్టి ఒక్క విషయం ఎక్కువ చెప్పను. కళ్ళు మూసి కూర్చున్నావు కదా, మంచిది, ధ్యానం చేసాం. మనసులో పడుకున్నావుగా, అది ధ్యానమే, ఇది ధ్యానమే. అది కలల ధ్యానము, ఇది అనుభవం కలుగుద్ది. దాంట్లో శక్తి కొద్దిగా వచ్చింది. ఇలా పడుకున్నావా? ఇలా పడుకున్నప్పుడు శక్తి పైనుంచి వచ్చి ఇలా దిగుద్ది, అది కొద్దిగా. ఆ కొద్దిగా శక్తితోటి మిగతా 16 గంటలు పనిచేస్తాయి. అట్లా కాకుండా ఇలా కూర్చొని ధ్యానం చేసామనుకో, ఎక్కువ శక్తి అలా దిగుతుంటుంది. దిగినప్పుడు ఇక్కడ ఉంటుంది మాడు కట్టిన, పిల్లకాయలకి మాడు కట్టిన అంటారు కదా, మనకి మాడు కూడిపోయింది. ఆ మాడు నుంచి, ఆ బ్రహ్మరంధ్రం నుంచి మనకి లోపల దిగిపోద్ది శక్తి, విశ్వశక్తి. అదంతా ఉంది విశ్వశక్తి. దీన్ని మనకున్న 2,72,000 నాళ్ళు క్లీన్ అవుతాయి. క్లీన్ తర్వాత నీకు శక్తి పెరుగుతుంటుంది. దానికోసమే ధ్యానం చేయాలి. ఆ శక్తి ఎక్కడ పెరుగుద్ది? కూర్చుంటే కొప్పులో, తిరిగితే తిప్పులో. మరొకసారి, కూర్చుంటే కొప్పులో, తిరిగితే తిప్పులో. దీనికే బుద్ధుడు చిన్న సందేశం ఇచ్చాడు, ఒక్క నిమిషమే. ఏమన్నాడంటే, మనము కోడిలాగా ఉండాల. కోడి ఏ విధంగా బతుకుతుందో గుడ్ల మీద ఎన్ని రోజులు? సార్ చెప్తుంది, మీరు చెప్పట్లా? చెప్పావా? 21 రోజు తర్వాత పక్కకు వచ్చేస్తుంది. బాధ్యత ఎవరిది? గుడ్లో ఉన్న ఎవరవి? గుడ్లో ఉన్న పిల్లది. తల్లిదిగా, తల్లి పొడిస్తే చచ్చిపోతాయి. పిల్లలే 21 రోజుల తర్వాత పొడుచుకు పైకి వస్తాయి. అట్లాగే మనం కూడా కింద కూర్చున్నో, చాప మీదో, కుర్చీలో కూర్చుంటే బాధ్యత ఎవరిది? మంద కాదు. ఏ విధంగా ఇది పిల్లలదో, ఇక్కడ లోపల ఒక ఆయన ఉన్నాడుగా, ఉన్నాడు లేడా? ఆయన్ని బాధ్యత. అప్పుడు మంద కాదు, ఇక ఆయన చూసుకుంటాడు. నువ్వు కేవలం ఏం చేయాలి? కూర్చోవాలంతే. మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. నువ్వు ఏం చేయాలో ఆయన తెలుసు. అట్లా